శ్రేష్ఠ ఎగ్జామ్కి నో ఫీ ఆల్ ఫ్రీ అని చెప్పి నేను ఒకటి వీడియో చేశాను. స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి. శ్రేష్ఠ ఎగ్జామ్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలియజేయటం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. లాస్ట్ నేను చేసిన వీడియోకు మంచి రెస్పాన్సే వచ్చింది. చాలామంది చూశారు కూడా. చూసిన వాళ్ళు అప్లై చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను 2025 ఎగ్జామ్ అప్పుడు నేను చాలామందికి చెప్పాను. అలాగే వాళ్ళు రాశారు కూడా. అలా ఎగ్జామ్ సెంటర్కి పోతే ఎవరు తెలియలేదేమో ఎగ్జామ్కి అనుకున్నాక చాలామంది వచ్చారు. ఒక సెంటర్కి వచ్చి 600 మంది ఉంటే దగ్గర గుంటూరులో 4 సెంటర్లు ఇచ్చారు. అంటే గుంటూరులో 2400 మంది దగ్గర రాశారు. సరే, వాళ్ళందరికీ సీట్ వచ్చిందో లేదో మనకే తెలియదు, కానీ మనకు తెలిసిన వాళ్ళు కొంతమందికి సీట్ అయితే వచ్చింది. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఆ స్కూల్ సంబంధించి ఫీడ్బ్యాక్ నాకు చెప్పారు. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏంటి, ఈ స్కీము జెన్యూనా కాదా అని మొత్తం వాళ్ళు చెప్పారు. దాన్ని బట్టి నేను మళ్ళీ ఈ వీడియో చేయడానికి ఇష్టపడ్డాను. అది ఎవరికైతే నిజంగా చెప్తున్నా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ పిల్లలకి మాత్రమే ఇది చాలా యూజ్ అవుతుంది. అలా సిటీలో ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వదా అంటే అవుతుంది, అది కూడా. కానీ ఈ సిటీలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం డే స్కాలర్గానే పంపించడానికి ఇష్టపడతారు. అయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే కొంచెం హాస్టల్కి పంపిస్తే వాళ్ళు ఆ వాతావరణానికి సెట్ అయ్యి కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కొంచెం గ్రో అవ్వడానికి బాగుండిద్ది. అందుకే మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలకు వాళ్ళకి షేర్ చేయండి అని నేను మరీ చెప్తున్నాను. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎలాంటి వరీస్ పెట్టుకోవద్దు. క్యాస్ట్, ఇన్కమ్ పాత అయినా పర్లేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఫోటో ఒకటే లేటెస్ట్ ఉంటే సరిపోతుంది. అలాగే ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ ఒకటి సరిపోతుంది. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే వేలు ముద్ర, లెఫ్ట్ హ్యాండ్ బటన్ వేలు ముద్ర ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. అవి ఏ సైజులో ఉండాలో అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇది మంచి స్కీము, ఎవ్వరూ దీన్ని వదులుకోవద్దు. ప్రతి ఒక్కరైతే ఎగ్జామ్ రాయండి. ఆ స్కీమ్కి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాయండి. తర్వాత మీకు చాలా సాటిస్ఫై అవుతారు. ఇది మాత్రం గట్టిగా చెప్పగలను మీకు. ఈ అప్లికేషన్ని ఫిల్ చేయటం చాలా ఈజీ. ఆల్రెడీ నేను ఒక అప్లికేషన్ ఫిల్ చేశాను. అది రికార్డ్ చేయటం కుదరలేదు నాకు, అందుకని చెప్తున్నాను. ఏం లేదు, ఫస్ట్ మీ ప్రొఫైలు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేము, గార్డియన్ నేము, మదర్ నేమ్ అని అడుగుతుంది. ఆ తర్వాత మీ క్వాలిఫికేషన్స్ ఏంటి అని అడుగుతుంది. మీ కమ్యూనిటీ ఏందని అడిగిద్ది. ఆ తర్వాత ఇంకా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని చెప్పి, అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతుంది, అంతే. అయితే ఎవరికైతే తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి శ్రేష్ఠ NTA 2026 అని చెప్పి వాళ్ళు టైప్ చేయమనండి. లేదు వాళ్ళకి తెలియకపోతే మన ఛానల్లో ఉన్న లాస్ట్ వీడియో ఒకటి ఉంది కదా, ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, 2 లింక్స్ ఇచ్చాను. ఆ లింక్స్లో రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ కూడా ఉంది. మీకు ఐకార్డులో ఇస్తాను, చెక్ చేసుకోండి ఒకసారి. మీకు వీడియో స్టార్ట్ అవుతున్నప్పుడే ఐకార్డులో లింక్ వచ్చింది. ఆ లింక్ క్లిక్ చేయగానే నేను పాత వీడియోకి వెళ్ళిపోతున్నా. ఆ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, దాన్ని మీరు అందులోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఈ ఎగ్జాము డబ్బున్న మహారాజులు కాదండి. ఎవరైతే పూర్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళు పూర్ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ టాలెంట్ ఉండి వాళ్ళ టాలెంట్ ద్వారా అక్కడే చదువు అయిపోకుండా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ స్కీమ్ని పెట్టి వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు తెలపాలి. ఇండియా మొత్తం మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్ ద్వారా 4 years ఎలాంటి రూపాయి మనం కట్టకుండా, మన జోబులో డబ్బులు తీయకుండా వాళ్ళు మన కోసం చేస్తున్న ఈ మంచి పనికి మనం నిజంగా కృతజ్ఞతలు తెలపాలి. మీరు ఎవరైతే ఇంకా అప్లికేషన్స్ పెట్టుకోలేదో ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ని, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాళ్ళకి ఇంకా ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేయండి. చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఎగ్జామ్ అనేది చాలా ఈజీగానే ఉండిద్ది. మీకు 8th క్లాస్ సిలబస్ మాత్రమే ఇస్తారు 9th వాళ్ళకి. 11th వెళ్ళే వాళ్ళకి 10th క్లాస్ సిలబస్ మాత్రమే ఇస్తారు. జస్ట్ మీరు బబుల్ చేసి రావటమే. 180 minutes అంటే
100 క్వశ్చన్స్ ఇస్తే 180 మినిట్స్లో ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది. మీకు తెలిసినా తెలియకపోయినా ఆ ఎగ్జామ్ని అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా మీ పిల్లల చేత ఎగ్జామ్ రాయిపియండి. ఆ బబుల్ చేసినా రానియండి, వాళ్ళకి టాలెంట్ అనేది మీకు తెలుస్తుంది కదా, వాళ్ళు ఎంతవరకు ఎగ్జామ్ని క్లియర్ చేయగలుగుతారు మీకు ఐడియా ఉండిద్ది. నా ఈ వీడియోని లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి తెలిసిద్ది. తెలుగులో ఎవరు పెట్టట్లేదు ఈ వీడియోస్ శ్రేష్ఠ గురించి, నేనే పెడుతున్నాను. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. మీకు లింక్స్ అయితే పాత వీడియోలో ఉన్నాయి, ఆ లింక్స్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి.